మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానా ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ప్రజలను భాగస్వాములను చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుడ్ మార్నింగ్ మాలతి. దాదాపుగా తమిళనాడులో చూసుకున్నట్లయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అంటే దాదాపుగా అతిపెద్ద పార్టీగా ఏర్పడినప్పటికీ కూడా మద్దతు వివిధ రకాల రాజకీయ పార్టీల మద్దతు అధికారం చేపట్టినటువంటి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ మాత్రం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన దాదాపు ఇప్పటికే కేబినెట్ ఎక్స్పాన్షన్ మీద ఆయన వ్యూహరచన చేస్తున్నాడు. అంటే దాదాపుగా ఏఐడిఎంకే డిఎంకే నుంచి వచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి మంత్రి పదవులు కేటాయించాలి, మరోవైపు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరికి మంత్రులు కేటాయించాలి, ఎలాంటి శాఖలు కేటాయించాలి, తర్జన భర్జన వైపు జరుగుతుంటే మరోవైపు చూసుకున్నట్లయితే ఆయన ఇప్పటికే ఆయన అధికారం చేపట్టిన తర్వాత తొలి సంతకాన్ని కూడా ఆయన 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ కూడా ఆయన సంతకాలు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఉన్నటువంటి మద్యం షాపులు అన్నింటిని కూడా, అంటే చర్చిలు, దేవాలయాలు, పాఠశాలకు సమీపంలో ఎలాంటి మద్యం షాపులు కూడా ఉండకూడదని చెప్పాడు. అన్నిటి కూడా తక్షణం ప్రభుత్వంతో నిర్వహించబడుతున్న ఈ యొక్క మద్యం షాపులన్నీ కూడా తొలగించాలని ఆయన కూడా సంతకాలు కూడా చేయడం జరిగింది. ఆ దిశగా అడుగులో పడుతున్నాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అవినీతి శాఖ, ఆయన అవినీతి శాఖ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకు సంబంధించినటువంటి దాదాపుగా ఎవరైనా సరే 1000 రూపాయల లంచానికి పాల్పడినా వాళ్ళకి ₹1,00,000 బహుమతి ఇచ్చే విధంగా కూడా ఆయన ఒక ప్రోత్సాహాన్ని కూడా ప్రకటిస్తున్నారు. ఎక్కడైనా సరే 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఆయన ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. అందుకు టోల్ ఫ్రీ నంబర్ చూసుకున్నట్లయితే 1800-425-1555 అనే ఒక టోల్ ఫ్రీ ను కూడా ఆయన ప్రవేశపెట్టారు. దాదాపుగా తమిళనాడు వ్యాప్తంగా ఇక అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కూడల్లో ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ ను కూడా బోర్డు ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే అవినీతి నిరోధక శాఖలని మాత్రం ఆయన మరోసారి నిద్ర తట్టు లేపుతున్నారని చెప్పాలి. అంటే దాదాపుగా అవినీతి నిరోధక శాఖ ఎప్పుడో ఎంతో తూతు మంత్రంగా చేస్తున్న తనిఖీల్లో భాగంగా దాన్ని నిద్ర తట్టి లేపి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా చర్యలు చేపట్టినటువంటి దిశగా ఆయన ఈ అడుగులు వేస్తున్నతో ఒక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే దాదాపుగా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం, అక్కడ ఏర్పడినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఇతర పార్టీల మద్దతుతోనే ఆయన పరిపాలన సాగించాల్సిన పరిస్థితిలో ఆయన ఇప్పుడు ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది. మరి దాదాపుగా సీఎం విజయ్ తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల అంటే ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటే అవినీతి శాఖ కొంచెం ప్రక్షాళన చేస్తే మాత్రం ఎక్కడికక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లంచాలకు పాల్పడకుండా నిరోధించే అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టమవుతుంది. మాలతి. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.